జై శ్రీరామ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని సదా భగవంతుడిని నేను ప్రార్థిస్తానండి. ఈరోజు సుందరకాండ తర్వాతి శ్లోకాలు చెప్తాను. సుందరకాండ తర్వాతి శ్లోకాల్లో అమ్మవారి దగ్గరికి వచ్చి రావణాసురుడు ఏ విధంగా మాట్లాడాడు అనేది ఈ వీడియోలో తెలుస్తుంది. ఎంఎస్ రామారావు గారు ఈ సుందరకాండలో అద్భుతంగా వర్ణించారండి. స్వామి హనుమ పైన అశోకవనంలో ఎలా చెట్టు శాఖల నుండి చూస్తున్నాడు అమ్మవారిని, రావణాసురుడు ఎలా మాట్లాడాడు అమ్మవారితో అనేది ఈ శ్లోకాల్లో ఎంఎస్ రామారావు గారు అద్భుతంగా వర్ణించారు. ఆయన మధ్యలో స్వామి హనుమ నా మధ్యలోకి వచ్చి ఈ మాటల్ని చెప్పారు అనేది చాలా సుందరంగా ఉంటుంది. సుందరకాండ ఎంత సుందరంగా ఉంటుందో ఆయన మాటలు కూడా అంతే సుందరంగా కనిపిస్తాయి. ఇప్పుడు చదువుతానండి. మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓ సీత, ఓ పద్మనేత్ర, నా చింత నీకు ఏల చింత, ఎక్కడి రాముడు ఎక్కడి అయోధ్య, ఇందుకోసమే వనవాసవ్యద, నవయౌవన త్రిలోక సుందరి, నీకెందుకు మునివేషధారి అని రావణుడు కామాంధుడై నిలిచే, నోటికి వచ్చినదెల్ల పలికే, రాముడు నీకు సరిగానివాడు, నిన్ను సుఖపెట్టడు తను సుఖపడడు, గతి చెడి వనమున తిరుగుచుండెను, తిరిగి తిరిగి తుదకు రాలిపోయెను, మరచిపొమ్ము కొరగాని రాముని, వలచిరమ్మునను యశాలుని అని రావణుడు కామాంధుడై నిలిచే, నోటికి వచ్చినదెల్ల పలికే, రాముడు వచ్చుట నన్ను గెల్చుట, నిన్ను పొందుట కలలోని మాట, బల విక్రమధన యశములందున అల్పుడు రాముడు నా ముందెంత, యమకుబేర ఇంద్రాది దేవతల గెలిచిన నాకి నరభయమేనా అని రావణుడు కామాంధుడై నిలిచే, నోటికి వచ్చినదెల్ల పలికే, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కదా. ఈ సుందరకాండని వినిపించే భాగ్యం నాకు కూడా దక్కినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. జై హింద్ అండి.